ప్రసవాసుపత్రికి పోతున్నావయ్యా? సార్ ప్రసవాసుపత్రి కంట పోనీ. వాళ్ళందరూ ఎవరు? తను నా అన్నయ్య. మా నాన్న మావయ్య కార్లో ఉన్నారు సార్. కుటుంబంతో పరారైన వాడివి నువ్వేనా? అబ్బాయి అలాంటిదే లేదు సార్. తమ్ముడు వస్తాడని. కూర్చో. ఫోన్ లేదు సార్. ఎమ్మెల్యే వరహాలరావుకి ఎందుకు ఫోన్ చేశారు? అన్నయ్యతో మాట్లాడదాం అనుకున్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. ఎమ్మెల్యేతో ఉంటారేమో అని ఫోన్ చేశాను. నన్ను కాపాడండి సాయం అడగడానికి ఫోన్ చేశారు. పదవిలో ఉన్న ఎమ్మెల్యేలే నన్నేం పోతున్నారు. ఎక్స్ ఎమ్మెల్యే ఈడేం? ఎవరే రాముడు? వరహాలరావు అబ్బాయిగా? అవును సార్. వాడికి నీకేం సంబంధం? నా ఫ్రెండ్ సార్. ఫ్రెండ్? అప్పుడు కన్ఫర్మ్. వాడిని కూడా ఈ కేసులోకి ఎలా లాక్కొస్తానో చూస్తూ ఉండు. వాడు డౌట్ లిస్ట్ లో ఉన్నాడనే వాడి ఇంటి ముందు 2 పోలీసు వాళ్ళు ఉంచాను. నీకు సాంబాకి మధ్య గొడవేంటి? నేను సాంబా దగ్గర పనిచేసేవాడిని. సొంతంగా వ్యాపారం చేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరిక సార్. అందువల్ల సొంతంగా వ్యాపారం చేసుకుంటానని ఆయన్ని అడిగాను. చాలా సంతోషంరా. ఎన్నాళ్ళు నాకెందుకు పనిచేస్తూ ఉంటావు చెప్పు. నీ సొంత కాళ్ళ మీద నువ్వు నిలబడితేనే కదా నాకు గౌరవం గొప్పగా ఉంటుంది. సరే అన్న. అయితే ఒక్క విషయం, నా కస్టమర్లని డిస్టర్బ్ చేయకూడదు. ఎప్పుడు చేయనన్నా. ఓ 20 కిలోమీటర్ల అవతల వెళ్లి కొట్టు పెట్టుకుని వ్యాపారం చేసుకో. ఏంటి? సరే అన్న. వస్తారా? సరే. నేను 25 కిలోమీటర్ల అవతల పాల శంఖాల వ్యాపారం పెట్టుకున్నాను. నాకు మంచి మంచి ఆర్డర్లు వచ్చాయి. దేవుడు పుణ్యం అని వ్యాపారం బాగా సాగింది. నమస్తే. నాకు వారానికి 1000 పాల సంఖ్యలు కావాలి. నీ వల్ల సప్లై చేయడం వీలు పడుతుందా? సాంబా దగ్గర మానేసి నా దగ్గర కొన్నావు. తన కస్టమర్లను నేను తిప్పుకున్నానని గొడవ అయిపోతుంది. ఆ తలనొప్పి నాకొద్దు. ముందు నువ్వు వెళ్ళు. ఎందుకు భయపడతావు? నాకు సాంబా ముందులా లేడు, నీకు తెలియదేమో. ఏవేవో చేస్తున్నాడు, ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు. అంతా నాకే నన్ను అచ్చేసి పడుతున్నాడు. పైపెచ్చి బావమర్దులతో రెచ్చిపోతున్నాడు తెలుసా. బయటకు వెళ్ళాలనుకున్నాను, అది నీ దగ్గర కొంటే బెటర్ అనుకున్నాను. నువ్వు కాదంటే నేను ఇంకో చోటుకి వెళ్తాను. వారానికి 1000 పాల సంఖ్యలు అంటే తమాషానా? ఓటీకి తీసుకునేగా వ్యాపారం చేస్తున్నావు. బయటకు పోయే బేరం కదా, ఎందుకు వదులుకోవడం అని వాడిచ్చిన ఆర్డర్కి ఒకే ఒక్కసారి డెలివరీ చేశాను. సాంబా బామర్ది మనసుతో వచ్చి గొడవ చేశాడు. బావనైతే ఎంత క్లియర్ గా చెప్పాడు. ఇప్పుడు ఆయన కస్టమర్లు ఒక్కొక్కరిని నీ వైపు తిప్పుకుంటున్నావా? మమ్మల్ని కాదని ఎలా వ్యాపారం చేస్తావో చూస్తాను. ఆ తర్వాత తెలిసింది సార్, ఇదంతా వాళ్ళ సెటప్ అని. ఆ సమయంలోనే తమ్ముడు షాప్కి వచ్చాడు. అంటే ఇప్పటికీ నువ్వు వాడి బానిసగానే ఉండాలా? నువ్వు సొంతంగా వ్యాపారం చేయకూడదా? కూలోడుగానే ఉండాలా? నేను సాంబాతో మాట్లాడతాను. రే బొద్దురా తమ్ముడు. నేను గొడవ పడను. మేము వ్యాపారం చేసుకోకూడదా, బతకూడదా అని అడుగుతాను. సాంబాను ఉన్నారా? ఏ అన్నా, నీకు తెలుసు మా అన్నయ్యకి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇక్కడే ఉండి కష్టపడ్డాడు. సొంతంగా వ్యాపారం మొదలెట్టి పైకొద్దాం అనుకున్నాడు. దానికి సాంబానే అడ్డు రావడం ఏ విధంగా న్యాయం? సాంబాను వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. తమ్ముడు వెళ్ళి అడిగాడు అంతే సార్. దానికి సాంబా వీడెళ్ళి గొడవ చేశాడని. ముందు మీరెళ్ళి మన ఫ్యాక్టరీని కొట్టుని ధ్వంసం చేసేయండి. ఆలోగా మీరెళ్ళి వాడి కొట్టుని నాశనం చేసేయండి. మేమెంతో ట్రై చేశాం, కాల్ తీసేయాల్సిందే. ఐఎమ్ సో సారీ. ఏంటయ్యా కమల్ గాడు వచ్చి నా ఫ్యాక్టరీని కొట్టుని నాశనం చేస్తాడు? వాడిని తీసుకెళ్లి జైల్లో వేయండి. ఓ రాత్రి ఫుల్ గా లోపల ఉంటేనే బుద్ధి వస్తుంది వాడికి. ఎవరై కమలర్? సార్ నేనే సార్. నువ్వేమన్నా పెద్ద రౌడీవా? సార్
మరెందుకే సామ ఫ్యాక్టరీ ధ్వంసం చేశారు? సార్ మేము ధ్వంసం చేయలేదు సార్, వాళ్ళే మా షాపును ధ్వంసం చేశారు. మా నాన్న కాలు కూడా నరికేశారు సార్. కాలు నరికిస్తారా? మరి ఎందుకే కంప్లైంట్ ఇవ్వలేదు? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. తమ్ముడిని తీసుకెళ్లి స్టేషన్లో ఉంచారు. కుటుంబం అంతా దిగాలు పడిపోయింది. అయినా మేము పగ తీర్చుకోవాలనుకోలేదు సార్. ఆ తర్వాత గవ వ్యాపారం అనేసి కలప వ్యాపారం మొదలు పెట్టారు సార్. ఇప్పుడు మేము బాగానే ఉన్నాం సార్. మరైతే బయటకెలా వచ్చాడు నీ తమ్ముడు? సార్ అది ఆ? నేను చెప్పనా, ఆ రోజు కూడా ఇలాగే వర్షం పడింది. ఎక్కడే మీ ఇన్స్పెక్టర్? సార్ ఇంటికి వెళ్ళిపోయారు సార్. ఒక్కరోజు ఊళ్ళో లేకపోతే మీ స్టూడెంట్ ప్రవర్తిస్తారా? అసలు ఎంక్వైరీ చేయకుండా రాత్రంతా లోపల కూర్చోబెడతారా? ఎంత అడిగినా వదలని చెప్పాడు నాన్న. రిలీజ్ అయ్యా, లేదంటే నేను మార్చేస్తాను. చేతులు కట్టుకుని డబ్బు తీసుకున్నప్పుడు మాత్రం బాగుందా? వెళ్ళి తీసుకురాలా? వెళ్ళరా. ఇన్స్పెక్టర్ని అడగాలి సార్. తప్పు నాకు, నువ్వు మరీ అత్యాశకు పోయావు. ఈ ఊరికి సంబంధించి చెప్పులు కుట్టేవాడు చెప్పులే కుట్టాలి, క్షవరం చేసేవాడు క్షవరమే చెయ్యాలి, చాకలి పని చేసేవాడు చాకలిగానే ఉండాలి. భుజాన వేసుకునే తుండికి కాలి పట్టాకి తేడా ఉండద్దు. చచ్చే వరకు ఇలాగే ఉండాలి. అదే నీ తలరాత. తలరాతల్ని మార్చి రాయాలని ఆశపడ్డావో చావాల్సిందే. తర్వాత నన్నని లాభం లేదు. నా బామ్మర్ది అన్నాడు నీ పెళ్ళం తాళి తెంచేద్దామని, కానీ నాకే మనసు ఒప్పుకోలేదు. 15 ఏళ్లు కూడా ఉన్నావు కదా. అవును, మీ బాబు ఎలా ఉన్నాడు? బతికి బయటపడ్డాట? ఏంట్రా ఊరిని చూస్తున్నావు? నా మాటలు వింటే నీకెక్కడో కాలుతోందా? నీ అన్నొచ్చి సొంతంగా వ్యాపారం చేసుకుంటానని నన్ను అడిగినప్పుడు మరి నాకెంత కాలుంటుంది? కాకి ఆకాశాన్ని ఎంత ఎత్తున ఎగిరినా కూడా అది గ్రద్ద కాలేదు. ఇక్కడ నేనే తోపుని. నేను చెప్పింది నీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. వేరే ఏదైనా వ్యాపారం చేసి బతుకు. పో. ఇప్పుడు వస్తాడా ఎమ్మెల్యే నిన్ను కాపాడు చేసుకుపోవడానికి? ఆ? రమ్మని చెప్పు. సార్ మేమేం తప్పు చేసాం సార్ వాళ్ళని హెల్ప్ అడగడానికి? ఇంకో 3 రోజుల్లో నాకు పెళ్లి సార్. పెళ్లి పనులు చూసుకోకుండా మేమెందుకు సార్ హత్య చేయాలి? తమ్ముడు, ఇక్కడే నీ తెలివిని ఉపయోగించా. ఇలా చెప్తే ఎవరు నమ్మరనే కదా. మీరు చెప్పేది చూస్తుంటే నాకు భయంగా ఉంది సార్. మీ మీద ఒకసారి నేనేం చేయలేదు. అది సరే, సాంబార్ని స్కెచ్ చేసి లేపేసినట్టు నిన్ను కూడా స్కెచ్ చేసి లేపేస్తారా అని సచిన్తో అన్నావని చెప్పాడు. వాడేం చేశాడు? వాడితో ఎందుకలా అన్నా? నేను వాడితో అలా అనలేదు సార్. నిన్ను లేపేస్తారేమో జాగ్రత్తగా ఉండరా అన్నాను అంతే. వాడు నా ఫ్రెండ్ సార్. నువ్వు మాట్లాడిందంతా వాడు ఫోన్లో రికార్డ్ చేసి ఉంచాడు. దాన్ని ఒక సీడీ చేయించి ఇప్పుడు తీసుకొస్తున్నాడు. అందులో ఒక్క లైన్ నిన్ను స్కెచ్ చేసి లేపేస్తారా అని ఉందనుకో, నిన్ను నీ అన్నని జీవితాంతం జైల్లో గెంజి తాగేలా చేస్తాను. ఆ తర్వాత పెళ్లి కాదు కదా, మీ మొహాలకి బతుకే ఉండదు. వాడు రాని. ఎక్కడికే? ఇప్పుడే వస్తాను సార్. ఏమైందండి? స్కెచ్ చేసి లేపేస్తారని అన్నావా? లేదన్నయ్య. వాడితో మాట్లాడినప్పుడు తాగున్నావా? అవునన్నయ్య. నువ్వు తప్పకుండా అనుంటావురా. తాగితే నువ్వేం మాట్లాడతావో నీకే తెలీదు. నువ్వేదో బాగుంటావు, వాళ్ళు రికార్డ్ చేస్తుంటారు. అయ్యో, మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. ఏమండి? పోవే. తమ్ముడు, ఏంటన్నయ్య? పెళ్లి పెట్టుకుని ఎందుకురా సాంబార్ లేపేశావు? అలా లేపేయాలనుకుంటే నాతో చెప్పుంటే నేనే లేపేస్తుండేవాడిగా. ఏంటన్నయ్య, నన్నే అనుమానిస్తున్నావా? అయితే మరి నువ్వు సంబంధం చంపలేదా? నేనా? నువ్వేగా ఆ రోజు సవాల్ విసిరా. రే తమ్ముడు, వర్షంలో తడుస్తావేంట్రా? రారా. లేదన్నయ్య, తమ్ముందన్న పొగడుతోనే కదా వాడితో ప్రవర్తించాడు. మనం ఒక 4 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి డబ్బు సంపాదించి లేపాలన్న వాడు లేపాలి. లేదన్నయ్య. మరైతే నన్ను ఎందుకు 2 లక్షల రూపాయలు అడిగా? చెప్పన్నయ్య. అన్నయ్య,
ఎందుకని నా దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు తీసుకున్నావు? ఆ 2 లక్షలు పవిత్రకి హార్ట్ లో హోల్ ఉందని చెప్పారు. ఆయనకు ఆ ఉద్యోగం పోయింది. మహాలక్ష్మి కూతురు హార్ట్ ఆపరేషన్కి ఇచ్చానురా. ప్రేమించుకున్న రోజుల్లో కూడా తను నన్నేమీ అడగలేదురా. మరెవరన్నయ్య చంపుంటారు? నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. లేకపోతే ఏం చేద్దామని అడుగుతాను. పంపించేవయ్యా. తమ్ముడికి నాకు యాంటిసిపేటరీ బెయిల్ కావాలి సార్. అసలు నీకు బుద్ధుందా? నాకు వాడి పెళ్ళ శవాన్ని తీనంటోంది. కమిషనర్ ఏసీ ప్రెస్ వాళ్ళందరూ హత్య చేసింది ఎవరైనా టార్చర్ పెడుతున్నారు. ఎవడైనా బక్రాగాడు దొరికితే వాడిని బొక్కలో తోసి శవాన్ని తీయమని చెప్తామని పోలీసులు వెయిట్ చేస్తున్నారు. ఆ హరీష్ చంద్ర సాంబా విశ్వాసి. వాడి చేతికి మీ అన్నదమ్ముళ్ళు చిక్కితే ఊరికి వదిలేస్తాడా? ఇప్పుడు చూడు, ఎఫ్ఐఆర్ రాసి మీ ఇద్దరిని లోపలేస్తాడు. ముందు మీ తమ్ముడిని ఎలాగోలా తప్పించుకోమను. మిగతాది నేను చేసుకుంటా. కుదరలేదా పారిపోమని చెప్పు.